ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇప్పుడైతే మనం కీర్తి కొరియా తోటి తన యూట్యూబ్ ఛానల్ అది కీర్తి ఇన్ కొరియా, ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి. తనతోటి మనము కొరియా స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇంతవరకు కొరియాలో స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయలేదు. తన చేతిలో ఐస్ క్రీమ్ ఉంది, అది తిన్న నా నాలుక దొడ్డుగా ఉన్నది, మాటలు టకటక రావట్లేదు. అదేంటో మరి, అది ఐస్ తింటే అలానే అవుతుంది కదా. సో అది మ్యాటర్ మెయిన్. సో ఇప్పుడైతే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం కొరియా స్ట్రీట్ ఫుడ్. తను మనతోటి వస్తుంది. ఇగో ఫస్ట్ పప్పులు, ఇవి ఏంటిరా చిన్న చిన్న ఆవాలు, ఎండు చేపలు, అవి ఓ ఇగో నత్తగులు, నత్తగుల్లలు, ఇందో సారా ఈసారా నత్తగుల్లలు, అవే మామయ్య. ఇక్కడ బ్యాగ్స్ క్యాప్స్ ఇక ఇవన్నీ చూద్దాం. ఇది వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ లో ఇది ఫిష్ కేక్, వీటి ఫిష్ కేక్ అని అంటారు. ఓకే, అండ్ ఇది కొంచెం స్పైస్ ఉంటుంది, ఇది స్పైస్ ఉండదు, ఏముండదు. అండ్ అది కూడా మొత్తం ఫిష్ తోటి చేసిన అన్నట్టు. ఏంటిదిరా టక్ బుక్కి, ఇది టక్ బుక్కి, అది టక్ బుక్కి. ఇది హాట్ డాగ్స్, హాట్ డాగ్స్ కదా ఇవి. లోపల చీజ్ ఉంటది. ఇవి బజ్జీలు, మన బజ్జీలు ఎట్లనో ఇక్కడ షింప్ బజ్జీ, ఇగో మిర్చి బజ్జీ, ఈ మిర్చి స్వీట్ బజ్జీ, అండ్ ఇంకా ఎగ్ బజ్జీ, ఇట్లా చాలా రకాల బజ్జీలు అయితే అక్కడ ఉన్నాయి. స్వీట్ బజ్జీ కూడా ఉంది అక్కడ. సీవీడ్ బజ్జీ, సీవీడ్ బజ్జీయా? అమ్మ వద్దమ్మ తల్లు. ఇక్కడ వచ్చేసి మీకు చూసుకుంటే ఆక్టోపస్ కాళ్ళు, ఇవన్నీ ఫ్రైడ్ ఆక్టోపస్ కాళ్ళు అన్నట్టు. ఇగో అండ్ ఇంకేమైనా కొత్తగా ఉన్నాయనంటే కొత్త మాత్రం చూపెడతాను నేను, ఆల్రెడీ తెలిసినవి అయితే నేను చూపెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి బొమ్మేలు, ఏమంటారు బొమ్మడి చేపలు అంటారు కదా, సో బొమ్మడి చేపలు అన్నట్టు ఇవి. చూసుకోండి, ఈ వైట్ కలర్ బొమ్మడి చేపలు, ఈ బ్లాక్ కలర్ బొమ్మడి చేపలు. ఇక్కడే రెస్టారెంట్ ఉంది. ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ అండ్ చిన్న చిన్న ఆరెంజెస్, అక్కడ పెద్ద పెద్ద మ్యాంగోస్. ఒక 3 మ్యాంగోస్ కి 660 రూపాయలు. మన దగ్గర 2-3 కిలోలు అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. 100-150 రూపాయల కిలో వేసుకున్నా కూడా. అండ్ సేమ్ కిమ్చీలు, సేమ్ ఇప్పుడు అక్కడ టక్ బుక్కి, ఆ ఫిష్ అవి. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. చాలా ఫేమస్, చాలా ఫేమస్. ఇక ఇక్కడ మనకు ఇక తెలుసు కదా, మన పల్లి పట్టీలని అవి ఇవన్నీ చెప్పేసి ఫిష్ తోటి చేసినవి, అన్ని రకాలు చేసినవి ఉంటాయి. ఇక ఇక్కడ మనకు కలర్ కంకి ఉంటుంది, అస్సలు టేస్ట్ ఉండదు, తీయ ఉంటుంది, సప్ప ఉంటుంది. అండ్ కొన్ని ఫిషెస్. ఇక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం చూసిన సేమ్ షాప్ లాంటిది. ఇది షాపు అంటే లైక్ ఇది రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ లో మనం చూస్ చేసుకొని పోయి తినొచ్చు అన్నట్టు. ఇది వచ్చేసి సీ ఫుడ్. ఈ లోపల ఆక్టోపస్ కలుపుతారు, చూసావా? ఇంతకుముందు చూడలే. సో ఇక్కడ ఏమున్నాయి, భలే ఉన్నాయి కదా వాటి కళ్ళు, చూడరా. ఇక్కడ లైవ్ ఉన్నాయి, లైవ్ సీ ఫుడ్ ఇదంతా. అండ్ ఇక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంది, జస్ట్ 1500 అంటే దగ్గర 100 రూపాయలకు ఒకటి, మన చైనా బజార్ లెక్క. ఫ్రెష్ గడ్డి తీసుకొచ్చిందా. ఇగో ఇక్కడ బయట గడ్డి తింటావేట్రా, ఆగటి నువ్వేం తింటావులే. ఇక్కడ షింపు తోటి చేసిన 8 పీసెస్కి 10,000. ఇగో ఇదంతా కారమే ఉండదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక్కడ చాలా రకాల స్ట్రాబెర్రీస్ అవి ఇవి అయితే ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ కిమ్చీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. కిమ్చీలు అంటే ఇవి, కిమ్చీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. గడ్డితో చేసిన కిమ్చీ అన్న. అమ్మో, ఇది ఆనియన్, ఏంటిదిరా? చికెన్. ఇది నేను పేరు మర్చిపోయినా. సిక్యా అంటే రైస్ తో ఉంటది. ఓకే, బాడీ కూల్ చేస్తుంది, ఇదే కదా. బాగుంటది అది చికెన్. అండ్ ఇక ఇప్పటిదాకా చూసిన బజ్జీలు, ఇగో తమలపాకు బజ్జీ, అంటే తమలపాకు కాదు, వేరే ఆకులతో చేసిన బజ్జీ. దీన్ని కట్లెట్ అంటారు. ఇంకా వీళ్ళు ఇక్కడ వేరే అంటారు, ఏదో కేక్ అంటారు, క్యాబేజ్ ప్యాన్ కేక్స్ అంటారు. అండ్ ఇక్కడ మళ్ళీ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అది భూమికి అవి అట్లనే కేజీకి 1500 అట్లా, సరే 1000 రూపాయలు అట్లా ఉన్నది ఇది. ఓకే, అండ్ ఈ సైడ్ సీ ఫుడ్ బాగానే ఉన్నది. మీకు తెలుసు సీవీడ్, ఇది మనం డైరెక్ట్ కల్టివేషన్ చూసినాము హరీష్ బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర, స్వీట్ పొటాటోస్. అండ్ ఇంకేమన్నా ఉందా? ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కిమ్చీస్, ఫిష్ కిమ్చి,
అండ్ ఇక్కడ మొత్తం నాన్ వెజ్ కిమ్చీస్ ఉన్నాయి, పర్మెంటెడ్ అన్నట్టు ఇవన్నీ. సో పులియ పెడతారమంటారు కదా, ఆ విధంగా మనం ఏ విధంగా పచ్చళ్ళు పెట్టుకుంటామో వీళ్ళు కిమ్చీ పచ్చడి, కిమ్చీలని పచ్చళ్ళు అనుకోవచ్చు. ఒక రకంగా చెప్తే అవి కిమ్చీ పచ్చడి అని కూడా చెప్పొచ్చు మనము. మిర్చి, ఫిషెస్ అవన్నీ రకాల అన్ని రకాలు. ఇక్కడ ఫ్రెష్ చేపలు అయితే ఉన్నాయి. చేపల మార్కెట్, ఇదంతా చేపల మార్కెట్ విత్ రెస్టారెంట్ అటాచ్డ్. ఏ చేప కావాలో ఇట్లా చూస్ చేసుకొని అవి బయటికి వెళ్తున్నాయి. అవి ఏ చేప కావాలో చూస్ చేసుకొని వాళ్ళు తింటారు. ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇవి ఈ ఆక్టోపస్లు అండ్ ఇగో శంకులు, గుల్లలు, నత్తలు, నత్తలు అన్ని తింటారు వీళ్ళు. ఇక్కడ కూడా ప్యూర్ హనీ తోటి ఐస్ క్రీమ్ చేస్తారు అండ్ చాలా ప్యూర్ డ్రింక్స్ కూడా ఉంటాయి. హనీ ఇక్కడ చూడండి మొత్తము హనీ కోమ్ తోటి సహా ఉంది. ఈ విధంగా ఐస్ క్రీమ్కి హనీ ఇచ్చేసి కట్టించి ఇస్తారు అన్నట్టు, అది మనం తినొచ్చు. ఇది మొత్తం చేపల మార్కెట్ అన్నట్టు. బతికే ఉన్నారా ఇవి షార్కులు, వీళ్ళు ఏది వదిలిపెట్టారు. అండ్ ఇంకొకటి, ఈ మధ్యలో వీళ్ళు మేకలు తినడం చాలా ఎక్కువగా మొదలుపెట్టారంట, మటన్ తినడము. ఇంతకుముందు ఏముండే అంటే డాగ్ మీట్ తినేవాళ్ళు ఇంతకుముందు వీళ్ళు. సో ఇప్పుడు డాగ్ మీట్ అదే కొన్ని ఏరియాస్లో కొంతమంది మాత్రమే, అంటే లైక్ కొరియాలో ఇప్పుడు డాగ్ మీట్ బ్యాన్ చేసిరు. ఎందుకంటే వీళ్ళు కూడా కుక్కలను చాలా ఇష్టంగా పెంచుకుంటారు కాబట్టి ఇంకా అప్పటి నుండి ఇంకా వీళ్ళు కూడా తినడం మానేసిరు. సో ఈ డాగ్ మీట్లోకి వెళ్ళి వీళ్ళు ఎక్కడికి షిఫ్ట్ అయ్యారంటే మేకలు, గొర్రెల మీదకి వెళ్ళిపోయారు. ఇవి పెద్ద పెద్ద చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి సార్ ఇవి. ఇది కూడా రా, ఇన్ని చంపి తింటాండి ఎంత బాధ అనిపిస్తుందో. చూడు ఇక మనిషి చూసినట్టు చూస్తుంది ఇటు కదా. దీనికి పండ్లు ఉన్నాయిరా, పండ్లు ఉన్నాయి చూడు దానికి, మూతికి పండ్లు ఉన్నాయి దానికి. మూతి పనులు రాలితే అనొచ్చు దీని కూడా కొడితే. ఎండిపోయిన చేపలు, అదే ఎండిపోయిన చేపలు అంట. చేపలు ఇగో వీటిని మొత్తం డ్రై చేసి, లేదు దీన్ని ఫ్రై చేసి డ్రై చేసి పక్కన పెడతారు ఇక అవి తినడానికి. అండ్ ఇది వచ్చేసి కొరియా యొక్క స్ట్రీట్ మార్కెట్. అండ్ మీరు చూడొచ్చు, ఇంకేమైనా ఉంటే నేను కంటిన్యూ చేసుకుంటా, మీకు చూపెడతా ఉంటా. వచ్చేయండి నాతో పాటు కొరియా స్ట్రీట్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. హై ఏసియా ఇండియా అండ్ పాకిస్తాన్ రెస్టారెంట్ అంట. భలే కలిపేశారా మీరిద్దరు ఇద్దరిని. ఇంకా లెంత్ కావాలంటే మీకు ఇంకా లెంత్ కావాలి అంటే బాగాలేదు. ఇక్కడ బాగుందా? పొద్దు నుండి చూస్తాను, ఉరికిస్తాను నన్ను. మళ్ళీ ఇడికి వచ్చినామా? ఓ రాక్షసి, ఒక 30 సెకండ్స్ ఉంది ట్రైన్కు. కిందికా మీదికా ఎటు? ఏది ఏది పోయిందా? ఓ వచ్చింది. ఏడును మేము అక్కడ షాపింగ్ చేసుకొని బయలుదేరుతామా. ఎందుకు ఇట్లా ఉరికొస్తామంటే నెక్స్ట్ ట్రైన్ బుక్ అయింది. ఇది మిస్ అయితే KTX మేము క్యాచ్ చేయలేమన్నట్టు.
ఆల్రెడీ మేము టికెట్స్ బుక్ చేసాము. ఇప్పుడు ట్రైన్ ఉన్నది, ఇంకొక ఈ ట్రైన్ దిగి 5 minutesలో నెక్స్ట్ ట్రైన్ ఉన్నది. ఆ ట్రైన్ అందుకోవాలంటే టకటకట దిగి ఆ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ ఉందో కనుక్కొని ఆ ప్లాట్ఫామ్ మీద పోయి ఆ భోగి దగ్గర పోయి ఎక్కాలి. ఒక సెకండ్ కూడా అటు ఇటు కాదు, మిస్టేక్ అవ్వదు, అంత ఫాస్ట్ ఉంటుంది. మీరు చూసిరు కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రైన్ అందుకొని మేము మళ్ళీ వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వాలి డేగుకి. అది మిస్ అయిందంటే మళ్ళీ ట్రైన్ ఆల్రెడీ బుక్డ్ కాబట్టి మళ్ళీ ఇంకొక ట్రైన్ బుక్ చేసుకోవాలంటే మళ్ళీ కాస్ట్లీ ఎక్కువ అయిపోతాయి అన్నట్టు. ఎందుకంటే ఇంకా లేట్ అవుతా ఉంటే నైట్ అవుతా ఉంటే మాకు ట్రైన్ టికెట్స్ ఇంకా ఎక్కువ అన్నట్టు. సో ఇది ముచ్చట. అవి రెడీ అయింది అక్క. ఈ ఉరుకు 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 మళ్ళీ ఇప్పుడు ఉరుకుతూనే ఉంటాం మేము. ఎంత 4 minutesలో 300 meters పరిగెత్తి ట్రైన్ చూసుకొని ప్లాట్ఫామ్ చూసుకొని దానికి వెళ్ళాలి. ఉరుకు నేను చూసుకుంటా. నేనే ఫస్ట్ ఉరుకు దీని తల్లి ఉరుకు. యూజ్ మీ ఆయాసం కాదు, ఏం కాదు, కానీ ఇంకా తెలుసు కదా మీ అందరికి భూసాన్ స్టేషన్ ఇదే స్టేషన్. ఈ స్టేషన్లో ఇప్పుడు మళ్ళీ ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నదో తెలుసుకొని, ఓ మై గాడ్ ఇంకా అక్కడ ఉందా, మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ దొరకబట్టుకొని ఆ ట్రైన్ అందుకోవాలి. ఓ అక్కనాడు రావుడా ఎక్కడికి అవుతుంది ఆమెకి. ఇగో ఇది స్టేషన్. అందుదామా తెలియదు. 1 minute ఉంది. ఓ ఎస్ చిందికా ఇట్లా ఏంది వచ్చిందా ఎట్లా? ఎన్నో డబ్బా ఒక నిమిషం కాదు బరాబరు. కార్ 5 ఇది, కార్ 4 ఇది అటు సైడ్. క్లోజ్ అయిపోయింది డోర్. క్రేజీ రైడ్ ఎవర్ అమ్మా రాక్షసి. ఫుడ్ తినలేపో. నా గురించి కొంచెం పాజిటివ్గా చెప్పని అడుగుతుంది. సో ఫైనల్లీ కట్ చేయను. సో రా అంటే రాయే. ఫైనల్లీ జర్నీ అంతా అయిపోయింది అండ్ మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. పరిగెత్తిచ్చి కొడతా అనే డైలాగ్ ఉంటుంది చూసినావా, అది గుర్తొచ్చింది నాకు. అది పరిగెత్తిచ్చి తిప్పుతారని చెప్పి సౌత్ కొరియా మొత్తం తిప్పింది. ఇక దండం తల్లి, నువ్వు ఇలాగే కలకాలం చల్లగా నీ మొగుడిని అట్లనే ఉరికేయాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని మాత్రమే ఆడుకున్నా నేను. అది మామూలు అడగాదమ్మా. ఇవాళ డే ఎలా ఉంది అని అడిగావు కదా. ట్విస్ట్ మీద ట్విస్టులు, క్షణం ట్విస్టులు, మూల మలుపులు మామూలుగా లేదు అసలు ఇవాళ డే. అమ్మా జస్ట్ ఒక డ్రోన్ దగ్గర డీజే దగ్గర జస్ట్ మైక్ తీసుకున్న తర్వాత అన్న మనకు గంటే టైం ఉంది, రైడ్ మనం అడిగి పోవడానికి గంట చూపెడుతుంది. ఇంకా మనకు 40 నిమిషాలు టైం ఉందన్న.
43 నిమిషాలకు ట్రైన్ ఉందని అన్నది. 3 నిమిషాలల్లా ఎన్ని కిలోమీటర్లు? 40 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఎన్ని పోవాలి ఆ 43 నిమిషాలల్లా? ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్. 23 కిలోమీటర్స్ ట్రైన్లు మార్చుకుంటా ఎక్కుకుంటా పోవాలన్నా అందుకుంటామా లేదా? ట్రైన్ ఆల్రెడీ బుక్ అయింది అనగానే గొర్రెని గుంజుకుపోయినాడు నేనైతే. నేను ముందు నువ్వు వెనక, నేను ముందు నువ్వు వెనక. ట్రైన్ కూడా మిస్ అయ్యేది. లాస్ట్ 30 సెకండ్స్ ముందు ట్రైన్ ఎక్కాం కదా. అసలు అది క్రేజీ ఎక్స్పీరియన్స్. ఈడికి వచ్చినాక కూడా ఉరికిస్తుంది అబ్బో. సరే ఫ్రెండ్స్, ఇక మా సరెండర్ ద బాటిల్ వాళ్ళ ఆయన అక్కడ పప్పు చేసేసి మంచిగా కర్రీ ఇట్లా వండిండు, వంకాయ కర్రీ కూడా. అండ్ అదే ఉండమన్నా వెజ్ తిందామని. సో ఈ ఉరుకుడు పాడకాదు, ఈ ఉరుకుడే నువ్వు. బస్ వచ్చి ఇంకో సిగ్నల్ పడ్డదని అందరు ఇదే బ్యాచ్ ఉన్నారు ఇక్కడ, ఉరుకుతూనే ఉన్నారు. ఈ ఉరుకుల పరుకుల పాకేంద్ర బాబు. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ కొరియా అండ్ కీర్తి. Kyrti in Korea. And really, we enjoyed a lot. And good night. Bye bye. Okay, bye friends. చెల్లె ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.